హలో అండి, అందరికీ నమస్కారం. కంటెంట్లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ యొక్క సలహా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో నా పాత వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే కొన్ని స్టాక్స్ నేను పర్టికులర్ ప్యాటర్న్స్లో కనుక మూవ్ అవుతూ ఉంటే వాటి టార్గెట్ ప్రొజెక్షన్స్ ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలనేది కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసినాను. అలాగే ఈ వీడియోలో ఒక కొత్త ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాను. దాన్నే ఏంటంటే బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ రెడ్ హైలైటెడ్ యారోస్ని మీరు గమనించినట్లయితే ఈ టోటల్ లెంత్ని మనము ఒక పోల్గా కన్సిడర్ చేసినట్లయితే ఆ పోల్ హైట్ రీచ్ అయిన తర్వాత స్టాక్ అనేది ఈ విధంగా ఒక సైడ్ వేవ్స్ మూమెంట్ తీసుకొని అలాగే ఒక పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ తీసుకుంటున్నప్పుడు మనము ఈ కామన్ పాయింట్స్ని కనుక మనం డ్రా చేస్తూ కొన్ని లైన్స్ గీసినట్లయితే ఆ ఓవరాల్ పిక్చర్ ఎలా కనపడుతుందంటే ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. సో అదేవిధంగా ఆ పర్టికులర్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర స్టాక్ గనక క్రాస్ అయ్యి పైకి వెళ్ళడం ర్యాలీ కనుక వచ్చినట్లయితే స్టాక్ అనేది ఈ పర్టికులర్ పోల్ లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు వెళ్తుందనేది టెక్నికల్ అనలిస్టులు చేసేటువంటి అంచనా. సో ఆ విధంగా ఐడెంటిఫై చేసిన స్టాక్ని నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. కానీ ఇటువంటి ప్యాటర్న్స్ నిజంగా జరుగుతాయా, అటువంటి ప్రైస్ టార్గెట్స్కి కొన్ని స్టాక్స్ నిజంగా వెళ్తాయా అనేది మీకు ప్రూఫ్ చూపెట్టడం కోసం ఇండియా సిమెంట్స్ అనే స్టాక్ని నేను ఒక పాస్ట్ ఎగ్జాంపుల్ నుంచి సెలెక్ట్ చేసి 26th జూన్ 2024 నుంచి 29th జూలై 2024 వరకు కనుక చూసినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా ఇండియా సిమెంట్స్ అనే స్టాక్లో నేను ఇదివరకు పిక్చర్లో చూపించినట్లుగా ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత ఆ స్టాక్ ఎంతవరకు ర్యాలీ అయిందనేది మీరు ఇక్కడ పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు. ఇది వరకు ఫస్ట్ ఫామ్ అయినటువంటి పోల్ అండ్ ఫ్లాగ్ ఆ హైట్ మెజర్ చేసినట్లయితే మనం ఇక్కడ పిక్చర్లో చూసినట్లుగా అప్రాక్సిమేట్గా 30% అనేది ర్యాలీ వచ్చింది. దాని తర్వాత ఆ పర్టికులర్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత స్టాక్ ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు ఇక్కడ క్లియర్గా పాస్ట్ ఎగ్జాంపుల్ నుంచి అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేటువంటి స్టాక్ నేమ్ ఏంటంటే డీమార్ట్. ఒక నేను డే చార్ట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా స్టాక్ అనేది 24th మార్చ్ లేదా 25th మార్చ్ నుంచి మనం కనుక కన్సిడర్ చేసినట్లయితే స్టాక్లో క్లియర్గా ఇలా పోల్ అనేది ఫామ్ అయ్యి దాని తర్వాత స్టాక్ ఇలా సైడ్ వేస్ మూవ్ అవుతూ 17th ఏప్రిల్ నాటికి ఫామ్ అయినటువంటి క్యాండిల్ క్లియర్గా ఆ ఫ్లాగ్ అనే కామన్ పాయింట్స్ అంటూ చెప్తూ ఉన్నాను కదా, ఇలా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ ఎల్లో లైన్ని క్రాస్ చేసి స్టాక్ అనేది పైన క్లోజ్ అయింది. సో ఈ విధంగా ఈ స్టాక్లో బుల్లిష్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనబడుతోంది. మరి దాని డెప్త్ ఎంత అనేది కూడా నేను ఇక్కడ మెజర్ చేసి మీకు హైలైట్ చేస్తున్నాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ అయితే స్టాక్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఇక్కడ చూసాము డే చార్ట్లో. అదేవిధంగా నేను ఇప్పుడు ఈ స్టాక్ని వీక్ ఫ్రేమ్లో కనుక స్విచ్ అయ్యానంటే ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కనబడుతోంది. ఇది క్లియర్గా గమనించినట్లయితే ఈ టాప్ నుంచి ఇక్కడ ఒక బాటమ్ ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నించి స్టాక్ మళ్ళీ కిందకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక కామన్ బాటమ్ పాయింట్కి వచ్చి స్టాక్ అనేది ఇప్పుడు తిరిగి మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇది మీరు కనుక గమనించినట్లయితే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే నేను ఇంకొక వీడియోలో ఒక పర్టికులర్ స్టాక్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి ఒక పర్టికులర్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది అని చెప్పాను. దాని పిక్చర్ కూడా మీకు ఆ పర్టికులర్లో వీడియోలో ప్రజెంట్ చేసిన పిక్చర్ని మీకు ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సో మనము డీమార్ట్ని కనుక వీక్ ఫ్రేమ్లోకి స్విచ్ అయినట్లయితే మీరు ఆ పర్టికులర్ స్టాకు ఎటువంటి ప్యాటర్న్ని ఫ్యూచర్లో వీక్ ఫ్రేమ్లో
ఫామ్ అవ్వబోతుంది అనేది ఒక క్లారిటీ అనేది కొంచెం ఇంచుమించుగా మనం అంచనా వేసుకోగలుగుతున్నాం. ఇది క్లియర్గా ఇలాగే జరుగుతుంది, ఇలాగే మూవ్ అవుతుంది అనేది మనకి రానున్న కాలంలో స్టాక్లో వచ్చేటువంటి ప్రైస్ మూమెంట్స్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ కండిషన్స్, మార్కెట్ సపోర్ట్ కండిషన్స్ బట్టి మనము ఒక అంచనాన్ని వేసుకోగలము. సో ఈ విధంగా ప్రస్తుతం డీమార్ట్లో నేను కనుక చూసినట్లయితే డే ఫ్రేమ్లో పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది కనబడుతుంది. అలాగే వీక్ ఫ్రేమ్కి కనుక నేను స్విచ్ అయినట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి ఇండికేటర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది చూపెడుతూ ఉంది. సో ఆ విధంగా ఒకవేళ ప్రైస్ కనుక ఈ ఇక్కడ పిక్చర్లో చూపెడుతున్నటువంటి రెసిస్టెన్స్ పాయింట్కి వచ్చిన తర్వాత స్టాక్లో కొద్ది రోజులు కన్సాలిడేషన్ అనేది జరిగి దాని తర్వాత ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి వెళ్ళేటువంటి స్కోప్ ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా కనబడుతూ ఉన్నాయి. సో మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ యొక్క రిస్క్ క్యాలిక్యులేషన్స్ అనేది క్లియర్గా చూసుకొని సెబీ రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ యొక్క సలహా తీసుకొని మీ నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ వీడియోని ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ spread this awareness to your friends and family members. Thanks for watching.